సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్, దాని యొక్క ఎక్స్ప్రెషన్స్, తర్వాత గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటి, దానికి ఈక్వేషన్, నెక్స్ట్ ఇంకోటి గ్రావిటేషనల్ ఫీల్డ్కి గ్రావిటేషనల్ పొటెన్షియల్కి మధ్య గల రిలేషన్ ఏంటి, అంటే E=-dV/dr ఉందిగా, దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఓకే, ఈరోజు మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ టూ పార్టికల్ సిస్టమ్ దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. జనరల్గా ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం వేటికి డిఫైన్ చేస్తామంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఫంక్షన్. సో ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వర్క్ డన్ బై ఇంటర్నల్ conservative forces that is equal to work done by external force. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టూ పార్టికల్ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ టూ పార్టికల్స్ ఉన్నాయి, ఒకటి M1 అండ్ ఇంకోటి M2. దే ఆర్ సెపరేటెడ్ బై ఇనిషియల్లీ at a distance r1. So initially they interact with each other and they have a gravitational potential energy. సో ఇప్పుడు మనం M1ని ఫిక్స్ చేసి ఈ M2 మాస్ని C వరకు జరుపుకుంటూ వెళ్దాం. అంటే ఏం జరిగినప్పుడు కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్ చేంజ్ అయినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ డిడ్ సమ్ వర్క్. ఓకే, దిస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మనం ఈ M2ని C అనే పాయింట్ దగ్గర తీసుకొచ్చామో ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సపరేషన్ పెరిగింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ M2 మాస్ని జరపాలి. B అనే పాయింట్ దగ్గర ఉంది, మనం C కొంచెం దూరం జరుపుదాం, స్మాల్ డిస్ప్లేస్మెంట్ dr వరకు జరుపుదాం. ఇక్కడ తీసుకొచ్చాం అంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే అప్పుడు M1కి M2కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే r. మరి జరపాలి అంటే తనంతట తాను జరగదు. వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద మాస్ M2. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే దట్ ఈస్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. సో దోస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. కాబట్టి వి డిడ్ సమ్ ఎలిమెంటరీ వర్క్ ఇన్ మూవింగ్ ద M2. సో కాబట్టి త్రూ ఏ డిస్ప్లేస్మెంట్ dr, దట్ ఎలిమెంటరీ వర్క్ డన్ ఎంత అంటే dw ఈజ్ ఈక్వల్ టు దట్ ఎలిమెంటరీ వర్క్ డన్ అగైన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, నువ్వు అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, మైనస్ F ఇంటూ dr. డైరెక్ట్గా మనం వేస్తాం. F.r అంటే F_dr cos θ అంటే 180 degrees. సో హియర్ dw ఎలిమెంటరీ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ F అంటే M2 అనేది r డిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే Gm1 M2/r² ఇంటూ dr. సో ఈ విధంగా ఈ M2ని మనం ఇటువైపు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి జరిపినప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండి మ్యాగ్నిట్యూడ్లో ఆపోజిట్ ఉంటాయి. సో అంటే డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది. సో దట్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ M2 ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ 0. కాబట్టి M2 మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ అప్ టు పాయింట్ C. సో we know that here change in potential energy is equal to minus negative work done by conservative force.
ఇంటర్నల్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో కాబట్టి du ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ g m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎంత అవుతుంటే dr అవుతుంది. కాబట్టి du ఈజ్ ఈక్వల్ టు g m1 m2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎంత అవుతుందంటే dr అవుతుంది. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్ డన్ ఫ్రమ్ r1 to r2 when moving the m2 ఇనీషియల్ పొజిషన్ r1 to ఫైనల్ పొజిషన్ r2. అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ r1 to r2 డెల్టా u ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ r1 to r2 g m1 m2 బై ఆర్ స్క్వేర్ dr. సో ఇప్పుడు du అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ du అంటే u, ఇది r1 ఇది r2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై g m1 m2 కాన్స్టెంటేగా, g m1 m2 కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఆర్ స్క్వేర్ అంటే మైనస్ 1 బై ఆర్ r1 to r2. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ur2 మైనస్ ur1 పొటెన్షియల్ ఎనర్జీ అట్ r2 మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ r1 ఈజ్ ఈక్వల్ టు g m1 m2. ఏమవుతుందంటే లిమిట్స్ని మనం ఇంటర్చేంజ్ చేద్దాం, మైనస్ గుర్తుపోతుంది. అంటే ఎంత అవుతుంది, ఇది 1 బై r1 మైనస్ 1 బై r2. సో ఇప్పుడు మనం ఇనీషియల్గా మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నాయనుకుందాం, r1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో r1 అంటే u ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0 అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే రెఫరెన్స్గా తీసుకుంటాం. సో కాబట్టి r2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీలో ఉన్న ఈ రెండింటిని మూవ్ చేసి r డిస్టెన్స్ తీసుకొచ్చాం, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ur ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది చూద్దాం ఇక్కడ. సో ur మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు g m1 m2 1 బై ఇన్ఫినిటీ మైనస్ 1 బై r, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ g m1 m2 డివైడెడ్ బై r. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద టూ పార్టికల్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g m1 m2 by r. This is the expression for potential energy of టూ పార్టికల్ సిస్టమ్. ఇది నెగిటివ్ సైన్ ఉందిగా, అంటే నెగిటివ్ సైన్ ఉందంటే అర్థం ఏంటి, దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ అట్రాక్టివ్ ఫోర్స్ అని మీనింగ్. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ ఫోర్స్. ఇది మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ టూ పార్టికల్స్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటంటే స్టేట్ ఫంక్షన్. అంటే ఇదేంటిది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే మనకేంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ద టోటల్ వర్క్ డన్ ఇన్ అసెంబ్లింగ్ ద బాడీస్ టుగెదర్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అది మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ ఏం తెలియజేస్తుంది, నెగిటివ్ సైన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. మరి ఈ m2 మాస్ని కూడా ఎలా మూవ్ చేయాలంటే ఇట్ మూవ్స్ టువర్డ్స్ c such that velocity is constant. That means net force is 0. మనం ఇక్కడ మూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్. That external force must be equal to gravitational force but opposite in direction. These are equal in magnitude but opposite in direction. So ఇది gravitational potential energy of the system of two particles. అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ టూ పార్టికల్ సిస్టాన్ని మనం ఇంకొక మెథడ్లో కూడా డెరైవ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ m1 తర్వాత m2 అనే మాసెస్ మనకి ఇనీషియల్లీ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నాయి, రైట్. ఇప్పుడు m1 మాస్ని మనం ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంటే మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు.
వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏం వర్క్ చేయకుండానే వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ద M1 టు ఏ పాయింట్ A ఈజ్ 0. ఎందుకంటే అక్కడ మనకి ఎవరు లేరుగా ఇనీషియల్గా, కాబట్టి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు M2 మాస్ని ఈ ఇన్ఫినిటీ నుంచి జరుపుకుంటూ వచ్చి ఇక్కడెక్కడో ఆర్ డిస్టెన్స్లో మనం ఉంచాలి M2 మాస్. అప్పుడు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా ఏంటంటే M ఇంటూ, జనరల్గా ఫార్ములా ఏంటంటే M2 ఇంటూ పొటెన్షియల్ అట్ R VR మైనస్ పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ, అంటే ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్. జస్ట్ లైక్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద చార్జ్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే ఉందిగా, W ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ VB మైనస్ VA అనే ఈక్వేషన్ ఉందో, ఇక్కడ కూడా సేమ్ అంతే. W ఎక్స్టర్నల్ వర్క్ డన్ M2 ఇన్ మూవింగ్ ద మాస్ M2, VR ఆల్రెడీ M1 మాస్ని తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టాం కాబట్టి దీనివల్ల R డిస్టెన్స్ లేకుండా పొటెన్షియల్ ఎంత మైనస్ GM1/R, మైనస్ GM1/R. పొటెన్షియల్ అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ అని పర్ యూనిట్ మాస్. అది ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మైనస్ పొటెన్షియల్ టు ఇన్ఫినిటీ 0. సో కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ GM1M2/R. సో మన దశగా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ GM1M2/R, మైనస్ GM1M2/R. సో ఇది ఇంకొక మెథడ్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మీకు ఏంటి, నీకు దట్ ఈజ్ ఈక్వల్ ఏంటి నీకు UF మైనస్ UI, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇనిషియల్గా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది 0, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఫైనల్గా మనకి ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ 2 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది డెల్టా U ఈజ్ ఈక్వల్ మైనస్ GM1M2/R. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎట్ ఇన్ఫినిటీ వెలాసిటీ 0, పొటెన్షియల్ ఎనర్జీ 0, ఫీల్డ్ 0, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో 0 ఎట్ ఇన్ఫినిటీ. ఇది మనకి మెథడ్ 2 గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవడం కోసం ఉపయోగించే మెథడ్ ఇది. ఫస్ట్ ఏం చేయాలి, M1 మాస్ని తీసుకురావాలి. ఇనీషియల్గా 2 ఎక్కడున్నాయి ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నాయి, ఇనీషియల్గా 2 ఇన్ఫినిటీలో ఉన్నాయి. ఇప్పుడు M1ని మాస్ని తీసుకురావాలి. వీ హ్యావ్ టు డూ నో వర్క్, ఏం అవసరం లేదు అక్కడ మనకి. కాబట్టి W1 బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్, వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ బ్రింగింగ్ ద మాస్ M1 at point A is equal to 0. Work done by the external force in bringing the mass M2 is nothing but what? ఇనిషియల్గా 2 మధ్య డిస్టెన్స్ అంతా ఇన్ఫినిటీగా. సో ఇప్పుడు VR మైనస్ V ఇన్ఫినిటీ, VR మైనస్ B ఇన్ఫినిటీ, రైట్. ఇప్పుడు W ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ M2 ఇంటూ మైనస్ GM1/R మైనస్ 0, V ఇన్ఫినిటీ అంటే 0నేగా. కాబట్టి వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఎంత అవుతుంది మైనస్ GM1M2/R. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ మైనస్ GM1M2/R.
ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎర్త్ పార్టికల్ సిస్టమ్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎర్త్ పార్టికల్ సిస్టమ్. జనరల్గా మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం ఎప్పుడైనా సరే బాగా నేర్చుకున్నది ఎంజీహెచ్. అసలు ఎంజీహెచ్ ఫార్ములా ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది ఎర్త్ సర్ఫేస్ మీద ఎం మాస్ ఉన్న బాడీ ఉంది. ఎం మాస్ ఉన్న బాడీ ఉందంటే దానికి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇది టోటల్ మాస్ అంతా ఎర్త్ మాస్ అంతా ఎం. దాని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే యూఐ ఎంత అంటే -G M డివైడెడ్ బై ఆర్. ఇది ఇక 2 మాసెస్, ఒకటి ఎర్త్ మాస్ ఇంకోటి పార్టికల్. ఇప్పుడు ఈ పార్టికల్ని ఏం చేసామంటే హెచ్ అనే హైట్కి తీసుకెళ్ళాం. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే -G M డివైడెడ్ బై ఈ హైట్ ఎంత అవుతుందంటే సెంటర్ నుంచి ఆర్ ప్లస్ హెచ్. సో ఇప్పుడు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ డెల్టా యూ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమవుతుంది యూఎఫ్ మైనస్ యూఐగా. కాబట్టి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ అంటే -G M బై ఆర్ ప్లస్ హెచ్ మైనస్ ప్లస్ G M బై ఎంత అవుతుందంటే ఇది ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎల్సిఎం అంటే అవుతుంటే ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఆర్. సో ఇప్పుడు ఇక్కడ GMM కామన్ తెద్దాం. GM అంటే మైనస్ ఆర్. మనకి ఇదంతా అవుతుంది ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ ఆర్ అంటే ఇక్కడ మనకి ఏమైతే ఇక్కడ ఏమైపోతుంది ఇది మైనస్ ఆర్ ప్లస్ ఇక్కడ నీకు ఏమవుతుంది ఆర్ ప్లస్ హెచ్. కాబట్టి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఈ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. G M హెచ్ బై ఏమవుతుందంటే ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ మనం జిఎం అంటే ఏం రాసుకోవచ్చు, ఇదివరకు స్మాల్ జీకి క్యాపిటల్ జీకి మధ్య రిలేషన్ చెప్పుకున్నాంగా. జిఎం అంటే ఏం రాసుకోవచ్చు, GM ఈజ్ ఈక్వల్ టు స్మాల్ జీ ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు GR² M ఇంటూ హెచ్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. దట్ ఈజ్ ఈక్వల్ ఆర్, దీంట్లో ఆర్ టైమ్స్ పోతుందిగా. కాబట్టి ఏమవుతుంది అక్కడ GRMH బై ఎంత అవుతుందంటే ఆర్ ప్లస్ హెచ్. సో ఇప్పుడు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఆ ఆర్ని కిందకి తీసుకొస్తాం అవుతుందంటే MGH డివైడెడ్ బై ఏమవుతుందంటే ఆర్ ప్లస్ హెచ్ బై ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది MGH డివైడెడ్ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్. ఇది మనకు ఒక ఫార్ములా 1 ప్లస్ హెచ్ బై ఆర్. సో ఇప్పుడు మనకి ఏంటంటే హెచ్ లెస్ దాన్ ఆర్ అనుకోండి. హెచ్ లెస్ దాన్ ఆర్ మనం తీసుకుపోయే హైట్ చాలా తక్కువ హైట్ అనుకోండి. కాబట్టి హెచ్ బై ఆర్ వాల్యూ ఏమవుతుందంటే ఇట్ టెన్స్ టు 0. హెచ్ బై ఆర్ వాల్యూ టెన్స్ టు 0. మనం తీసుకుపోయే హైట్స్ ఎంత ఉంటాయి, చాలా తక్కువ హైట్స్గా. కాబట్టి నీకేమవుతుందంటే ఇక్కడ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు మనకి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు కింద 1 ఉంటుంది, అది 0 అవుతుంది. MGH. ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ మనం ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేద్దాం. యాక్చువల్గా ఇది సోర్స్ మాస్ M, ఇది స్మాల్ m మాస్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఆర్. ఈ రెండింటి మధ్య గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
ఇక్కడ మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే డెఫినేషన్ ఏంటంటే వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇన్ బ్రింగింగ్ యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ ద గ్రావిటేషన్ ఫీల్డ్. A point in the gravitational field is called without acceleration is called gravitational potential. Gravitational potential. సో ఇప్పుడు మనం ఇక్కడ m అనే మాస్ని ఇనీషియల్గా ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే r, మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర తీసుకెళ్ళాలి, అప్పుడు వర్క్ డన్ కనుక్కోవాలి. అయితే ఈ మాస్ అనేది తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీగా ఈ మాస్ మీద మనం ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రయోగించాలి. ఎందుకు? ఇటువైపు నీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందిగా. అయితే ఇప్పుడు ఈ మాస్ని ఎలా తీసుకెళ్ళాలి? చాలా స్లోగా తీసుకెళ్ళాలి, స్పీడ్ మారకూడదు. స్పీడ్ కాన్స్టెంట్, స్పీడ్ షుడ్ బి కాన్స్టెంట్, స్పీడ్ షుడ్ బి కాన్స్టెంట్. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటువైపు ఎంతైతే యాక్ట్ అవుతుందో సేమ్ అంతే వాల్యూ ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం ఈ మాస్ మీద ప్రయోగించాలి. ఈ మాస్ మీద ఏం చేయాలంటే ప్రయోగించాలి. రైట్. సో ఇప్పుడు అప్పుడు ఏమైపోతుంది? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద మాస్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే యాక్సలరేషన్ జీరో. దట్ మాస్ ఈజ్ మూవింగ్ వితౌట్ యాక్సలరేషన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు స్మాల్ ఎలిమెంటరీ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద మాస్ m త్రూ ఏ డిస్ప్లేస్మెంట్ dx. ఇక ఇక్కడి నుంచి ఇక్కడ జరిపాం, ఫస్ట్ ఇక్కడ జరిపాం. అంటే అప్పుడు ఈ ఫోర్స్ మాస్కి ఎంత డిస్టెన్స్లో ఉందంటే x డిస్టెన్స్లో ఉంది. స్మాల్ డిస్ప్లేస్మెంట్ జరిపాం, అప్పుడు జరిగిన స్మాల్ ఎలిమెంటరీ వర్క్ డన్ dw ఈజ్ ఈక్వల్ అంతా అంటే f ఇంటూ dx. సో ఇక్కడ dw ఈజ్ ఈక్వల్ టు f అంటే దీని మీద పనిచేస్తే మనకి గ్రావిటేషన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఎంతది? g క్యాపిటల్ M ఎంత అవుతుంది? స్మాల్ m బై x² ఇంటూ dx. ఇక్కడ మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అంటే కొద్దిగా ఎక్కువ, చాలా 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 ఎక్కువ కాకుండా కొద్దిగా ఎక్కువ, ఏది గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అన్నమాట. సో ఇది మనకి ఎలిమెంటరీ వర్క్ డన్. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ కనుక్కోవాలి ఇన్ మూవింగ్ ద మాస్ ఫ్రమ్ పాయింట్ P టు ఇన్ఫినిటీ. రైట్. సో కాబట్టి టోటల్ వర్క్ డన్ కనుక్కోవాలి అంటే ఇనీషియల్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి? r. ఫైనల్గా దీన్ని మూవ్ చేస్తే ఎంత డిస్టెన్స్ అవుతుంది? అది మధ్య డిస్టెన్స్ ఇన్ఫినిటీ. dw ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ r టు ఇన్ఫినిటీ g క్యాపిటల్ M స్మాల్ m బై x² dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dw అంటే w, ఇదంతా అవుతుంటే g క్యాపిటల్ M స్మాల్ m, ఇదవుతుంటే -1 బై x r టు ఇన్ఫినిటీ. సో w ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ M స్మాల్ m, మనకి ఏమవుతుంది? ఇది లిమిట్స్ని రివర్స్ చేద్దాం, మైనస్ పోతుంది, 1 బై x r టు ఇన్ఫినిటీ. కాబట్టి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ g క్యాపిటల్ M స్మాల్ m మనకి 1 బై r మైనస్ 1 బై ఇన్ఫినిటీ, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే g క్యాపిటల్ M స్మాల్ m బై r అవుతుంది. ఇదేంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ద మాస్ m ఫ్రమ్ r టు ఇన్ఫినిటీ. ఇది r టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం పొటెన్షియల్ కనుక్కోవాలి. అంటే పొటెన్షియల్ పాయింట్ P కనుక్కోవాలంటే ఇందాక డెఫినేషన్ ఏం చెప్పాను? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ద మాస్, యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు P అన్నాం. r టు ఇన్ఫినిటీ కనుక్కున్న మనం g క్యాపిటల్ M బై స్మాల్ r వస్తే వర్క్ డన్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు r ఎంత అవుతుందంటే -g క్యాపిటల్ M స్మాల్ m బై r అవుతుంది. ఎందుకు? కారణం ఏంటంటే ఈ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ జీరో. గ్రావిటేషనల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్గా, కాబట్టి ఇప్పుడు నీకు ఏమవుతుందంటే VP పొటెన్షియల్ అట్ పాయింట్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు r డివైడెడ్ బై m.
డివైడ్ బై ఎం. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది, మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. మూవింగ్ మాస్ అంతా ఎంఏగా, వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అంటే అదేగా. కాబట్టి ఎంత అవుతుందంటే మైనస్ జిఎం బై ఆర్, మైనస్ జిఎం బై ఆర్. ఇది డెరివేషన్ అన్నమాట. పొటెన్షియల్ అట్ ఏ పాయింట్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ పి. అయితే ఇది మనకి ఏంటంటే ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది స్కేలార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, స్కేలార్. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా దేనికి వ్యాలిడ్ అవుతుంది అంటే ఓన్లీ పాయింట్ మాస్కే వ్యాలిడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ మాస్ని ఎలా మూవ్ చేయాలి అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది మారకూడదు. కైనెటిక్ ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్, యాక్సలరేషన్ 0. మనం అప్లై చేసే ఫోర్స్ ఉందా లేదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎలా ఉండాలి, అది గ్రావిటేషనల్ ఫోర్స్కి దాదాపుగా నియర్లీ ఈక్వల్గా ఉండాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఫోర్సు మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అది సేమ్ డైరెక్షన్లో కాబట్టి ఇది ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ కాబట్టి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ద యూనిట్ మాస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఇన్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఇది మనకి దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్, ఇది మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్. అంటే ఇది దేనికి సిమిలర్గా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిలేషన్ సెకండ్ ఇయర్లో దానికి సిమిలర్గా ఉంటుంది. సో లెట్ us కన్సిడర్ ఎ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇన్ సర్టన్ రీజన్ అలాంగ్ a పాజిటివ్ x డైరెక్షన్. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇలా ఉంది. When a mass m is placed in a region, automatically what happens here? This is a mass is placed in a region. So that what happens? Force is acting. Force is acting on mass m along field direction. Field direction, gravitational field direction ఎటువైపు ఉంటుంది, టువర్డ్స్ మాస్. సో కాబట్టి దీని మీద పనిచేసే ఈ ఫోర్స్ ఎంత అంటే m/e. జస్ట్ లైక్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో క్యూ అనే ఛార్జ్ని పెట్టామనుకోండి, దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందిగా, F=EQ. ఓకేనా, అక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ అనేది మనకి ఫీల్డ్ డైరెక్షన్లో కానీ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ యాక్ట్ కావచ్చు ఛార్జ్ కాబట్టి. అది అట్రాక్షన్ ఫోర్స్ ఉండొచ్చు, రెపల్షన్ ఫోర్స్ ఉండొచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. కానీ ఇదేంటంటే ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి ఇది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఏ అనే పాయింట్ దగ్గర పెట్టాం. నౌ వీ వాంట్ టు మూవ్ ద మాస్ ఫ్రమ్ ఏ టు బి. బి అనే పాయింట్కి జరపాలి, ఏ నుంచి బి అనే పాయింట్కి జరపాలి, ఏ టు బి. ఆ ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఆర్. సో మరి జరపాలి అంటే దీని మీద పనిచేసే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఫీల్డ్ డైరెక్షన్లో ఉంది. అంత ఆషామాషిగా జరపాలంటే. కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దిస్ ఫోర్స్. ఓకేనా, కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఫోర్స్ అప్లై చేయాలి. ఇట్లా సేమ్ దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి. దీనికి ఎంత అయితే ఈక్వల్ ఉందో అంత. సో F=, అదంతా అంటే -me. సో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ F external ఈజ్ అప్లైడ్ ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ముందుగా మనకి ఇది ఏం తెలియజేస్తుంటే దిస్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. రైట్, ఇప్పుడు వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంతా ఏ నుంచి బీకేగా ఆరేగా. ఫోర్స్ అంతా ఇప్పుడు వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు -me ఇంటూ ఆర్. సో మరి బట్
మనకి వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ టు బి అని ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటది? పొటెన్షియల్ డిఫరెన్స్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ డిఫరెన్స్, విబి మైనస్ విఏ ఇంటూ ఎం ఉందిగా, ఈ ఫార్ములా ఇది ఈక్వేషన్ అంతా ఇది 1, ఇది ఈక్వేషన్ అంతా ఇది 2. సో కాబట్టి ఇప్పుడు విబి మైనస్ విఏ ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంఈ ఇంటూ ఆర్. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది? ఎంఎం క్యాన్సిల్ అవుతుందిగా. సో కాబట్టి విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ టు బి డివైడెడ్ బై ఎం, దట్ ఈజ్ ఈక్వల్ టు అదే ఇక్కడ కూడా అదేగా. ఏంటది? మనకి ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు? వి మైనస్ ఈ అంటే ఈఆర్ని రాసుకోవచ్చు. ఈఆర్ అయితే ఇక్కడ మీరు చూడండి, ఏకి బీకి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, వెరీ వెరీ స్మాల్. కాబట్టి వి యూజ్ డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్, తక్కువ ఉంది కాబట్టి. అండ్ విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ టు మనం అనుకోవచ్చు అంటే డిబి అనుకుందాం. బీబీ మైనస్ విఏ ఈజ్ ఈక్వల్ అవుతుంది డిబి. సో కాబట్టి ఇప్పుడు డివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఎం ఇంటూ ఈ ఇంటూ అవుతుంది డిఆర్ అవుతుంది. అంటే ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? మైనస్ డివి బై డిఆర్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ గ్రావిటేషనల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, సారీ, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్, అదే గ్రావిటేషనల్ పొటెన్షియల్, అది ఈజ్ ఈక్వల్ టు మైనస్ మనకెంత వస్తుందంటే డివి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయిస్తుంది ఇక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, మాట్లాడితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గుర్తుకొస్తుంది, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ డో వి బై డో ఎక్స్, అంటే పార్షియల్ డెరివేటివ్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అదేవిధంగా ఈవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో వై. సో ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో జెడ్. వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఫార్ములాని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఆర్. యాక్చువల్గా డాట్ ప్రొడక్ట్లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి తర్వాత డిఆర్కి మధ్య ఈ డాట్ ప్రొడక్ట్ ఇది. సో కాబట్టి దీన్ని ఇంటిగ్రల్ ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఈ డాట్ డిఆర్ అంటే గ్రావిటేషన్ ఫీల్డ్ ఈజ్ ఏ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. వి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఆర్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్ ఇది. సో ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ ఉందిగా, ఈ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ వాట్? ఫీల్డ్ ఈజ్ టువర్డ్స్ మాస్, FIELD, ఫీల్డ్ ఈజ్ టువర్డ్స్ మాస్, ఇది గ్రావిటేషన్ ఫీల్డ్. లేకపోతే ఫీల్డ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఎక్స్ డైరెక్షన్, సో ఇది మనకి నెగిటివ్ సైన్, ఫీల్డ్ ఈజ్ టువర్డ్స్ మాస్.